గుంటూరు జిల్లా పొన్నూరు పోలీస్ స్టేషన్లో న్యాయవాది బేతాళ ప్రకాష్పై టౌన్ ఎస్ఐ థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వైనం అందుకు నిరసనగా హైకోర్టు ప్రాంగణం నందు న్యాయవాదుల బార్ అసోసియేషన్ నిరసనలు వ్యక్తం చేశారు. అంతేకాక ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని బార్ అసోసియేషన్లు కోర్టులు బాయ్కాట్ పరంపర కొనసాగుతోందని న్యాయవాదులు తెలిపారు. న్యాయవాదుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే మరి సామాన్య ప్రజల మీద పోలీసుల వ్యవహార శైలి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని హైకోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సమంజసమేనా? అధికారం పోలీసులకు ఉందా? ఇది ప్రశ్నించాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు చూడాలి కదా. కడపలో జరిగితే ఒక న్యాయం, కొన్నూరులో జరిగితే ఒక న్యాయం. ఏమిటి ఇది? ఇది ప్రభుత్వం పరిపాలన కాదా? సీఎం ఒక్కరికైనా వాళ్ళ సొంత అజెండాలేనా? కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా ఒకటే పద్ధతి, ఎవరికి అన్యాయం జరిగినా ఒకటే పద్ధతి. న్యాయవాదులు ఎవరికైనా అన్యాయం జరిగినా మా ఐక్యత ఒకటిగానే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పొన్నూరులో కూడా ఆ ఎస్ఐ గారు అనవసరంగా పొన్నూరులో జరిగిన లాయర్ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అప్పటికి కనీసం ఎఫ్ఐఆర్ పొజిషన్ కూడా ఇవ్వలేదు. మరి ఎస్ఐ గారు హుటాహుటి చేసేసి మరి ఏమనుకున్నాడో ఏంటో ఒక లాయర్ని లాగి పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టడానికి అతనికి ఎవరిచ్చారు అధికారం? ఎవరిచ్చారు అని నేను అడుగుతున్నా. సామాన్య మానవులను కూడా ఇష్టం వచ్చినట్టుగా ఓటేస్తున్నారు. అంటే మీరు ఏదైనా సినిమా అనుకుంటున్నారా అని అడుగుతున్నా నేను. దిస్ ఇస్ నాట్ ద పిక్చర్. యూ విల్ సీ ద పిక్చర్ ఇన్ ఫ్యూచర్. ఆల్రెడీ ద కంప్లైంట్ ఇస్ ఫైల్డ్ అగైన్స్ట్ దట్ ఎస్ఐ అండ్ ఆల్ ద పోలీస్ స్టాఫ్ హ్యాస్ టు బీ కేర్ఫుల్ in Ponnur and other places also. మాట్లాడచ్చు. కండెమ్ చేస్తున్నాము. జడ్జిలకి 6+6 12+12 గన్మెన్స్ ఇచ్చినట్టుగా రాష్ట్రంలో ఉన్న 5,000 మంది లాయర్లు ప్రాక్టీస్ యాక్టివ్లో ఉన్నారు. ఎవరైతే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గన్మెన్ ప్రొవైడ్ చేయాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. రేపే రిక్రూట్మెంట్ ఇచ్చారు 6,000 మంది గన్మెన్ని. ప్రతి లాయర్ కూడా ఒక గన్మెన్ ప్రొవైడ్ చేయాలని డీజీపీకి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. లాయర్ల మీద చేతులు వేస్తే ఇవాళ నుంచి ఖబర్దార్ పోలీస్ వ్యవస్థకు మేము ధర్మార్గమైన చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద సుమోటోగా డీజీపీ అపీరెన్స్ ఆర్డర్ చేయాలని చెప్పి హైకోర్టు రిజిస్టర్ కూడా ప్రోటోకాల్ సెక్యూరిటీ చూసే వింగ్కి సిఐడికి ఇంటెలిజెన్స్ కూడా చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఏ లాయర్ మీద చేసినా కూడా మర్యాద దక్కదు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థనే పోలీస్ స్టేషన్లో లాకప్డేతులు చేస్తే లాయర్లు ప్రశ్నించలేరనుకుంటే మాత్రం ఈ దుర్మార్గం చర్య. అర్జెంటుగా ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఇద్దరిని కూడా 24 hours లో సస్పెండ్ చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష పోలీస్ స్టేషన్ జరిగింది. మళ్ళీ ఒకసారి అల్లూరు సీతారామరాజు లాగా వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చాయి లాయర్స్ గన్ లైసెన్స్ అప్లై చేస్తాం. 24 hours లో లాయర్స్ గన్ లైసెన్స్ ఇవ్వండి, లేకపోతే గన్నులు ఇవ్వండి, లేకపోతే ఆ సిఐని అనంతపురం డిస్ట్రిక్ట్ అడిషనల్ ఎస్పీ సిఐ ఎస్ఐ అందరినీ కూడా సస్పెండ్ చేయకపోతే డీజీపీ రాజీనామా చేయాలని చెప్పి మేము అందరం కూడా ఇమీడియట్ గా సుమోటోకి రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాం. లాయర్స్ మద్దతు కోరుతున్న అన్ని బార్ అసోసియేషన్ కూడా తీసుకొని అన్ని కోర్ట్స్ కూడా బాయ్కాట్ చేసే పరిస్థితి వస్తుంది. 24 hours ఆ స్టేషన్లో ఉన్న ఆఫీసర్ సస్పెండ్ చేయకపోతే దానికి తగిన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఈ విధంగా కూడా లాయర్ కుటుంబానికి సానుభూతిని మేము ప్రకటిస్తున్నాం. లాయర్ల మీద చేతులు వేస్తే మాత్రం మర్యాద ఉంటుందని చెప్పి కూడా పోలీస్ వ్యవస్థకి పోలీస్ అసోసియేషన్ ఏం చేస్తుంది? పోలీస్ ఉద్యోగస్తులు సంక్షేమ సంఘం పోలీస్ కోసమేనా? రేపు పొద్దున పోలీసు ఉద్యోగస్తులు సస్పెండ్ చేస్తే 6 నెలల్లో జీవో ఇచ్చారు వాళ్ళందరినీ రిజిస్టర్ చేసుకోమని. అదే లాయర్లు చెబితే పోలీస్ వ్యవస్థ ఏవో కనీసం వెళ్ళి డీజీపీ పరామర్శించలేదండి లాయర్ కుటుంబాన్ని. ఆఫీసర్లు సస్పెండ్ చేయాల. ప్రతి పోలీస్ వ్యవస్థ కూడా ఈ రోజు లాయర్లు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క గన్మెన్ ప్రొవైడ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి లాయర్ల సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం. బార్ కౌన్సిల్ మెంబర్లు కూడా ఇంతవరకు దాని మీద కండెమ్ చేయాలా. బార్ కౌన్సిల్ వ్యవస్థలో ఉన్న మెంబర్లందరూ కూడా రాజీనామా చేయాలి. 24 గంటల్లో చేసి ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పి కూడా మేము ఉద్దేశపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అడ్వకేట్ జనరల్ స్పందించాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా అడ్వకేట్ జనరల్ స్పందించి న్యాయవాదుల మీద దాడులను ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాం. బ్రదర్ రెడ్డి తిరుగు. గత వారం అనంతపురంలో శేషాద్రి గారు స్టేషన్కి వెళ్ళి అక్కడే మరణించగలిగితే అది పోలీసులు ఒత్తిడి వలన పోలీసులు పెట్టిన టార్చర్ వల్లనే అది ఆయన మరణం అక్కడ జరిగిందని చెప్తుందని మనకి తెలిసింది. ఆ విధంగా పోలీసులు స్టేషన్కి పిలిపించేసి లాయర్ని ఒత్తిడి తీసుకొచ్చి హార్ట్ అటాక్ గురి చేసినటువంటి సంఘటనని
ఖండిస్తూ ఉన్నాం. అలాగే పొన్నూరులో వేతల భాను ప్రకాశ్రావు అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి మోకాళ్ళ మీద, అరికాళ్ళ మీద, వీపు మీద కొట్టిన సంఘటనలు మన వీడియోలో సర్క్యులేట్ అయింది. అవి కూడా చూసాం. పోలీసులు న్యాయ వ్యవస్థ కోసం లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. న్యాయవాదులు ఆ లా అండ్ ఆర్డర్ని సక్రమంగా చేయడంలో కూడా సహకరిస్తారు. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రెండు సక్రమంగా వెళ్ళినప్పుడు ఈ సొసైటీలో అందరికీ సేఫ్టీ ఉంటుంది. అలాంటిది న్యాయవాదులు వాళ్ళ సొంత పనుల మీద స్టేషన్కి రారు, వేరే క్లయింట్ల కోసం స్టేషన్కి వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కొట్టడం అనేది కన్నా దుర్మార్గమైన చర్య. ఆ విధంగా అనంతపురంలో అలాగే పొన్నూరులో న్యాయవాదులపై జరిగినటువంటి దాడిని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద డీజీపీ సరైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా లాంచ్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా న్యాయవాదుల రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది ఈ సందర్భం. అదేవిధంగా ఆ రక్షణ చట్టాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం మనమంతా ముందు కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ పోలీసు చర్యల్ని ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూస్తే పోలీసులు పౌరుల రక్షణ గురించి ఏర్పడినటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ. కానీ పౌరులకే రక్షణ లేదు, ఇక్కడ న్యాయవాదులకు కూడా రక్షణ లేదు. గత 3 ఏళ్లలో నుంచి చూస్తే న్యాయవాదుల పైన దాడులు చాలా ఎక్కువయ్యాయి. గత 2 వారాల్లో దరిదాపుగా 4 నుంచి 5 దాడులు జరిగాయి. వాటిలో శేషాద్రి గారు ఒకరు మరణించారు. తర్వాత వచ్చేసి పొన్నూరులో న్యాయవాదిని అకారణంగా న్యాయవాదిని కొట్టుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి న్యాయవాదిని కొట్టుకుంటూ జీప్లో తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కొడుతుంటే న్యాయవాదులు వెళ్ళి ఎందుకు మా న్యాయవాదిని తీసుకొచ్చారని చెప్తే న్యాయవాదిని తేలేదని చెప్పి అంటుండగానే ఒక న్యాయవాది పక్క రూమ్లోకి వెళ్ళి చూస్తే ఈ